కొత్త లైన్ల వెనుక కనిపించని కోణాలు, మెట్రో కొత్త లైన్లపై ఆసక్తికర చర్చ, సీఎం స్పెషల్ ఇంట్రెస్ట్ పై అనేక అనుమానాలు, నెల రోజుల్లో 4-5 సార్లు సీఎం సమీక్ష, పైసలు లేవంటూనే మెట్రో లైన్ల పొడిగింపులు, గత సర్కార్ ప్రతిపాదించిన మార్గాలకు రెడ్ సిగ్నల్, అప్పుల కుప్ప అంటూనే కొత్త లైన్లకు గ్రీన్ సిగ్నల్, కొత్త భూముల దగ్గర వరకు మెట్రో లైన్, మంచం ఉన్నంత వరకే కాళ్ళు దాచుకోవాలి అనేది ఒక సామెత. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ మాత్రం మంచం మూరెడుందని తెలిసి కూడా కాళ్ళు బారెడు దాచుకొని పడుకుందామని చూస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జేబు చిల్లిగవ్వ లేనప్పుడు బిర్యానీ తినాలనిపించినట్టుగా ఖజానాలో ఖాళీ కుండలే ఉన్నప్పుడు ఈ మెట్రో ప్రాజెక్ట్ పై సర్కార్ ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇగో ఏ రూట్ నుండి ఏ రూట్కి ఈ మెట్రో మార్గాలు వెళ్తున్నాయి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మియాపూర్ నుండి పటాన్ చెరుకు పోయవలసిన లైన్లను ఆపివేసిండ్లు. అదేవిధంగా హయత్ నగరు ఎల్బీ నగర్ సంబంధించిన మెట్రో లైన్ ని ఆపేసిండు. ఇవి కేసీఆర్ పెట్టినవి, కేసీఆర్ ఆనాడు ప్రతిపాదించిన లైన్లు, వాటిని ఆపేసిండ్లు. కొత్త లైన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందటేసుకున్నది. పైసలు లేవంటూనే పనులు చేపట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు, పెట్టుబడిదారుడు, అదాని ఉండనే ఉన్నాడు, పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకున్నది కాంట్రాక్ట్ చేసే సంస్థలు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇన్ని రోజులు ఆ 4 కుటుంబాలే దోసుకునే అన్నము, ఇప్పుడు కొత్తగా 40 కుటుంబాలు దోసుకోవడానికి కొత్త ప్రణాళికలు రచిస్తాను. ఇది తెలంగాణలో వెలమ రాజ్యం పోయింది, రెడ్డి రాజ్యం వచ్చింది అంటే 4 దొంగలు పోయి 40 మంది దొంగలు వచ్చిందనడానికి నిదర్శనం అన్నట్టు. ఇక రానున్న రోజులలో ఎట్లా దోసుక తినబోతాన్లో, ఎట్లెట్లుంటుంది వీళ్ళ కథ అనేది కూడా కళ్ళప్పగించుకొని మనం తరించాలి, ఆనందించాలి. ఎందుకంటే మనమే గెలిపించుకున్నాం కాబట్టి, ఆ పాపం మనమే కాబట్టి మనమే అనుభవించాలి. ఇప్పటికే అనుభవిస్తాన్లు. రైతు బంధు పడలేదని కొందరు అనుభవిస్తాన్లు, ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు అనుభవిస్తాన్లు, రైతు రుణమాఫీ కాలే అనే రైతులు అనుభవిస్తాన్లు, ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు అనుభవిస్తాన్లు. నెల రోజులు గడిచిపోయింది, ఒక్క నోటిఫికేషన్ పడలేదు. అప్పుడు రాసిన గ్రూప్ 4 కావచ్చు, జేఎల్ కావచ్చు, ఏఈఈ కావచ్చు, ఇంతవరకు రిజల్ట్ రాలేదు. కాబట్టి మనం చేసుకున్న పాపమే మన మెడకు పామై చుట్టుకున్నది. అది ఎప్పుడు కాటెత్తో తెలియదు, ఎప్పుడు ప్రాణాలు తీస్తుందో తెలియదు.